వీటీ న్యూస్ వార్తా తరంగాలు. ఇది ప్రజల అంతరంగాలు. నేను ఇంట్లో పడ్డా, మీకేం అయింది? ఎందుకు రోడ్ల మీదికి రావడం లేదు అని కేసీఆర్ తమ నాయకులనే తిట్టడంతోనే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎల్పీలో మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధుల ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తామే బొందపెట్టి ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరుతో ప్రజల్లోకి వచ్చి మేమింకా రాజకీయాల్లో ఉన్నాం అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రశ్న మాకేస్తున్నారు కదా మీరు. అసలు మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఏం చెప్పిండు? నేనైతే శాతగాక తిరుగుతలేనయ్యా ఇంట్లో పడ్డ ఫామ్ హౌస్లా. మరి మీకేం మాయరోగం వచ్చింది? మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అట్లా రోడ్లేమడ పోక హైదరాబాద్లో ఎందుకు కూర్చుంటున్నారు మీరు? గిట్లయితే నేను ఇంట్లో కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకెళ్ళి ఒక ఆమె పోయి బయట దుకాణం పెట్టి మరి ఎట్లా పార్టీ ఉంటుందా బతుకుతుందా అని చెప్పి వీళ్ళని తిట్లు తిట్టకుండా తిడితే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మర్చిపోయిన పాలమూరు ప్రాజెక్టును, వాళ్ళు పొందబెట్టిన పాలమూరు ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి తీసుకొచ్చి ఓట్లు మేము కూడా ఉన్నాం లైవ్లో అని చూపియనీకే ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది మొత్తం మా మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా నువ్వు మావోడివి కాదురా నాయనా, నువ్వు తెలంగాణకు శత్రువు అని చెప్పి బొందబెట్టేటట్టుగా తీర్పిచ్చి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు. అందుకే వాళ్ళకు ప్రశ్న అడగండి. ఎప్పుడు మేము ఏదైనా చేయాలనుకుంటే మీలాంటి మిత్రులతో మాట్లాడుతుంటాం, సత్సంబంధాలతో. మా కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా పాలసీ డెసిషన్ తీసుకుంటుంటే చర్చలు జరుగుతూ ఉంటే మా సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు అడుగుతూ ఉంటే గిట్ల అనుకుంటున్నాం అని చెప్తే లీక్ అవుతుంది. ఇక ఇమ్మీడియట్గా వాడు ప్రెస్ మీట్ పెట్టుడు, ఓ మీటింగ్ పెట్టుడు, ఇగో మేము పెట్టినందుకు మీరు ఇస్తున్నారు, అందుకే భయపడ్డారు. ఎవరు భయపడతా ఉన్నారు? మోడీ వస్తే శూన్యకే రావు, పార్లమెంట్లో వాళ్ళ బిల్లులన్నీ పాస్ చేస్తావు. ఈరోజు డీలిమిటేషన్ అప్పుడు కూడా మేము లొలిపెట్టినాక అక్కడ వచ్చి మళ్ళా మేము ఏదో చేస్తున్నా అంటాం. ఈరోజు నిజంగా తెలంగాణకు రక్షణ కవచంగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణలో పారే నీళ్లను మీ పదవుల కోసం అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ది. కాబట్టి వాళ్లకు మాకు అసలు పొంతన లేదు, పోలిక లేదు. మేము బయలుదేరినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈరోజు మళ్ళీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా కడతాం. అది కూడా వాళ్ళలాగా కూల్చే ప్రాజెక్టులు కట్టం. నిటారుగా 70-80 సంవత్సరాలు నిలబడే ప్రాజెక్టులను కట్టినాం. మళ్ళీ వీటీ న్యూస్ వార్తా తరంగాలు. ఇది ప్రజల అంతరంగాలు.